అధ్యక్షత వహిస్తున్న చరణ్, వేదిక మీద మిత్రులు, సభలో కామ్రేడ్స్, యువ కవి మిత్రులరా, నిజానికి నేను 2-3 కవితలు చదివి వాటి నుంచి ఈ పుస్తకంలోకి, సాయి కవిత్వంలోకి, మీ కవిత్వంలోకి వెళ్దామని అనుకున్నాను. కానీ ఆ కవులు ఇక్కడికి రావడం వల్ల నేను చదువుదాం అనుకున్న కవితలు 2-3 ఆ కవులే చదివేశారు. కాబట్టి ఇక్కడికి రాని కవిత ఒకటితో ప్రారంభిస్తాను. ఇది చిత్తూరు జిల్లాకు చెందిన కవి, సాయిబాబాను ఎన్నడూ చూడని కవి, సాయిబాబాను కేవలం అక్షరంగా మాత్రమే గుర్తించిన కవి. అంటే బహుశా మీలో ఇక్కడున్న చాలామందిలో సాయిబాబాతో ఎటువంటి సంబంధం ఉందో అటువంటి సంబంధమే ఉన్న కవి. నువ్వేమీ రక్త సంబంధీకుడివి కావు, బిల్లా కోడి ఆడుకున్న చెడ్డీల నాటి సావాసగాడివి కావు. ఎందుకింత దుఃఖం? మనకు ఎవరైనా పోయినప్పుడు వాళ్ళు మనకు చాలా సన్నిహితమైతే, వాళ్ళతో సాహచర్యం ఉంటే, వాళ్ళ పరిచయం ఉంటే దుఃఖం వస్తుంది. కానీ సాయిబాబా అటువంటి పరిచయం ఏమీ లేని వాళ్ళలో కూడా దుఃఖం తెప్పించాడు. ఎందువల్ల? నువ్వేమీ రక్త సంబంధీకుడివి కాదు, బిల్లా కోడి ఆడుకున్న చెడ్డీల నాటి సావాసగాడివి కావు. ఎందుకింత దుఃఖం? నువ్వు ఎలబారినావని తెలిసి, నువ్విక వినపడవని తెలిసి, అలివిమాలిన ఆత్మవిశ్వాసాన్ని అక్షరాలుగా మలిచిన మానవుడా, పట్టరాని ప్రేమను లోకం మీద కాలం మీద ఉడ్డబోసినోడా, రవ్వంతైన ధైర్యాన్ని చిట్లిపోని చదువరి, రంగు పూసుకున్న గోళ్ళు, నెత్తురు రుచిమరిగిన కోరలు, హక్కుల కోసం నిలబడ్డ నీ తెగువను చూసి బొక్కబొర్ల పడేలా చేసినావు కదా. ఆ చువ్వల మాటున నువ్వు చలికి వణికిపోతే మేము కన్నీటి కుండలై తొణికిపోయాం. కుట్రల వాగులను ఈది ఎలాగో ఒడ్డున చేరావని మురిసిపోయే లోపు ఈ ముదనష్టపు మాట విని ముంతపోగుల గుండెలైపోయాం. అయినా చావును నిరాకరించానని ఎప్పుడో ప్రకటించిన మిత్రుడా, నీకు మరణం లేదు. నీ మాటల్ని మర్చిపోము మేము మరణించేదాకా. నేనెప్పుడూ కలుసుకోలేకపోయిన నా ఆలోచనల జతకాప, మనిషి నడిచే తోవలో ముళ్ళు ముడకల్ని తొలగిస్తున్నప్పుడల్లా నీ చక్రాల బండితో మా పక్కనే ఉంటావు గదు. ఇది ఒక సుదూరమైన కవి సాయిబాబా గురించి ప్రకటించిన అనుభూతి, ప్రకటించిన కవిత్వం. ఇది ఒక్కటి మాత్రమే కాదు, ఈ పుస్తకంలో ఉన్న 36 కవితలు, 34 మంది కవులు. ఆ 34లో వసంతం తీసేస్తే 33 మంది కవుల్లో బహుశా 25 మందికో 30 మందికో సాయిబాబా పరిచయం ఉండుండదు. సాయిబాబా కేవలం అక్షరంగా మాత్రమే తెలుసు. బహుశా ఆయన కవిత్వం చదివి ఉంటారు, లేదా ఆయన నిర్బంధం గురించి వార్త వినుంటారు, లేదా ఆయన మరణం గురించి వార్త వినుంటారు, మరణానంతరం ఆ విగత జీవిని చూసుంటారు. అంటే తనతో వ్యక్తిగత పరిచయం లేకుండానే కేవలం అక్షరంగా మాత్రమే తెలిసే ఇంత ఆర్ద్రమైన సాంద్రమైన కవిత్వం ఎట్లా రాయగలిగారు? ఇందుకు దారితీసిన సాయిబాబా వ్యక్తిత్వం ఏమిటి? ఇది తప్పనిసరిగా ఆలోచించవలసిన విషయం. దానితో పాటే ఇటువంటి పరిచయమే లేకుండా ఎట్లా మీలో ఈ భావాలు ఉప్పొంగాయి? ఎట్లా అటువంటి కవిత్వం రాయాలని, ఇంత ఆర్ద్రమైన సాంద్రమైన కవిత్వం రాయాలని అనిపించింది? ఇది ప్రధానంగా నేను చర్చిద్దాం అనుకున్నాను. బహుశా ఒకరికో ఇద్దరికో కాస్త పరిచయం కూడా ఉండొచ్చు, పరిచయం అసలే లేదని అనలేను. ఎందువల్లనంటే 2015-16లో బెయిల్ మీద బయట ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. మొన్న విడుదలైన తర్వాత 2024 మార్చి నుంచి హైదరాబాదుకు చాలాసార్లు వచ్చాడు. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సభ లేదా ఒక సమావేశం జరిగాయి.
చివరికి చనిపోవడానికి 15 రోజుల ముందు నుంచి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా కొంతమంది కవులు వెళ్ళి కలిశారు. కనుక పరిచయం ఉండడం బహుశా కొందరికైనా జరిగి ఉంటుంది. పరిచయం లేని వారికి కూడా ఎట్లా ఆయన ఒక కవితా వస్తువు అయ్యాడు, ఎట్లా ఆయన ఒక ప్రేమించదగ్గ స్నేహితుడు, గౌరవించదగ్గ స్నేహితుడు, నాయకుడు అయ్యాడు, ఎట్లా ఆయన ఆశయాలతో సంఘీభావం కుదిరింది. ఒక వ్యక్తి పరిచయం అనేది అనేక రకాలుగా మనకు జరగవచ్చు. ఆ పరిచయాలు చాలా క్షణికము కావచ్చు, కొంతకాలం నడవచ్చు, కానీ వాళ్ళ ప్రభావం మన మీద ఏమీ ఉండకపోవచ్చు. సాయిబాబా అనే వ్యక్తి పరిచయమే లేకుండా ఇంత ప్రభావాన్ని ఎట్లా వేయగలిగాడు? సాయిబాబా అనే వ్యక్తి తన వ్యక్తిగత ప్రభావం మాత్రమే కాదు, తన ఆశయ మార్గాన్ని నమ్మడానికి, ఆశయ మార్గాన్ని సమర్థిస్తూ రాయడానికి, ఆశయ మార్గంలో పనిచేయడానికి ప్రేరణగా నిలవడానికి ఎట్లా దారి తీశాడు? ఇవి నిజంగా ఒక సమాజ శాస్త్ర పరిశీలనకు, సమాజ శాస్త్ర పరిశోధనకు సంబంధించిన అంశాలు. కేవలం కవిత్వానికి సంబంధించిన అంశాలు కావు, కేవలం మనుషులకు సంబంధించిన అంశాలు కాదు. ఒక మనిషి ఇంత లోతైన ప్రభావాన్ని, ఇంత విశాలమైన ప్రభావాన్ని ఎట్లా వేశాడు, ఎందుకు వేశాడు, ఆయన ఆచరణ ఏమిటి, ఆయన సిద్ధాంతం ఏమిటి, ఆయన వ్యక్తిగత ప్రవర్తన జీవితం ఏమిటి, దానిలో రాజ్యానికి ఆయనకు వచ్చిన ఘర్షణలో ఆయన అనుభవించిన నిర్బంధం పాత్ర ఏమిటా? ఎందుకంటే చాలామందికి ఆయన వైద్యశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే 90% వికలాంగుడు అంటారు. 90% వికలాంగుడు ఇంత పని చేశాడు కదా అని సానుభూతి ఉండొచ్చు, లేదా ఆశ్చర్యం ఉండొచ్చు. కానీ ఈ కవులకు ఆ సానుభూతి ఆశ్చర్యాన్ని దాటి, సానుభూతి ఉంది, ఆశ్చర్యం ఉంది, కానీ వాటిని దాటి నువ్వు ఇంకా మరణించలేదు, నీ ఆశయం కొనసాగుతుంది, నీ ఆశయంలో మేము కూడా పాల్గొంటాము అంటే వీళ్ళు ఇంకొక అడుగు ముందరికి వస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది జరగడం అంత సులభమేనా? ఇది అర్థం చేసుకోవడానికి బుజ్జి చెప్పినట్టుగా, రామ్దేవ్ చెప్పినట్టుగా, సాయి మీరు ఈ కవిత్వం రాయడానికి కనీసం 40 ఏళ్ల ముందుగా, 37 ఏళ్ల ముందుగా ఖచ్చితంగా చెప్పాలంటే చాలా పనులు చేశారు. ఈ పనులన్నీ సమాజం మీద చాలా లోతైన ప్రభావాన్ని, చాలా సుదీర్ఘమైన ప్రభావాన్ని వేసి ఉన్నాయి. ఆ ప్రభావానికి ఎక్కడో ఒక చోట మీరు లోనై ఉన్నారంటే యుగ స్వభావం అంటారు. గాలిలో సాయిబాబా చేసిన పనులు, గాలిలో సాయిబాబా ప్రవర్తన, సాయిబాబా మానవ సంబంధాలు, సాయిబాబా ఆచరణ, సాయిబాబా మీద ప్రభుత్వ నిర్బంధం, ఇవన్నీ గాలిలో వ్యాపించి ఉన్నాయి. అవి మీ మీద ప్రభావం వేస్తూ ఉన్నాయి. ఆ ప్రభావం నుంచే మీకు ఆయన మరణ వార్త వినగానో, లేదా నిర్బంధ వార్త వినగానో, లేదా ఆయన పరిచయం ట్రిగ్గర్ చేసింది. ఈ ట్రిగ్గర్ నుంచి మొత్తంగా ఆయన వ్యక్తిత్వం, ఆయన జీవితం మీ మీద ప్రభావం వేస్తుంది. ఆ ప్రభావం నుంచి ఈ కవిత్వం వస్తుంది. ఈ ప్రభావం కేవలం ఉడుకునెత్తులుండే 20లో ఉండే దీనిలో 34 మందిలో నేను అనుకోవడం ఒక 10 మంది ఇప్పటికే లబ్ధ ప్రతిష్ఠులు పుస్తకాలు వేసిన వాళ్ళు ఉన్నారు, 1, 2 పుస్తకాలు వేసిన వాళ్ళు. 20 పైన 22 మంది ఇంకా 20లో ఉన్న యువకులు, విద్యార్థులుగా ఉన్న యువకులు. ఇంత మామూలుగా ఒక సమాజానికి ఎప్పుడైనా సమాజ చలనశీలతకు గుర్తు దాని యువతరంలో ఉంటుంది. ఈ యువతరం ఇట్లా చెలిస్తుంది అని అంటే ఈ యువతరం ఒకటి మాత్రమే కాదు, ఈ యువతరం దాని స్పందనాశీలత వల్ల అది వేగంగా చలించడం వల్ల చలించింది. కానీ ఒకసారి సాయిబాబా మరణానంతర జీవితం చూడండి. సాయిబాబా మరణించగానే కొత్త చెప్తాను, చాలా వివరంగా మాట్లాడే సమయం అవకాశం లేదు. జర్మనీ రాయబారి, భారతదేశంలో జర్మనీ రాయబారి, భారతదేశంలో ఫ్రాన్స్ రాయబారి ఇద్దరు సంతాప ప్రకటనలు, లిఖితపూర్వక ప్రకటనలు పత్రికలకు విడుదల చేశారు. మామూలుగా ఇది ప్రపంచ చరిత్రలో అన్హర్డ్ ఆఫ్ అంటారు, కానీ విని ఎరగని విషయం. ఆ వ్యక్తి ఏమో టెర్రరిస్ట్ అని పేరుబడి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ప్రభుత్వం చేత ఆరోపించబడి యావజ్జీవ శిక్ష పడి
సరే, ఆ శిక్ష కొట్టివేయడం తర్వాత అంశం. 10 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి మరణిస్తే మామూలుగా దౌత్య సంబంధాలలో, దేశపు అంతర్గత వ్యవహారాలలో విదేశాలు జోక్యం చేసుకోకూడదు అంటారు. ఈ దేశంలో ఫ్రాన్స్ రాయబారి, జర్మనీ రాయబారి, ఆ రెండు ప్రభుత్వాల ప్రతీకలు వాళ్ళు, ఆ రెండు ప్రభుత్వాల చిహ్నాలు వాళ్ళు సాయిబాబా మరణానికి సంతాపం ప్రకటిస్తున్నాము, సాయిబాబా విడుదలైన తర్వాత, కేసు కొట్టివేసి విడుదలైన తర్వాత ఒక్కసారి ఆయనను కలిసే అవకాశం కలిగింది, ఆ ఒక్కసారి కలయికలోనే ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడాడు, ఆయన ఎంత మేధావో తెలిసింది అని ఉత్తరంలోనే రాశారు. అక్కడి నుంచి ప్రారంభించి, అంటే 2 అగ్రరాజ్యాల ప్రతినిధులు, ఈ దేశంలోని రాయబారుల దగ్గర నుంచి ప్రారంభించి 20 ఏటా 21 ఏటా ఉన్న మీ వరకు ఇంత సువిశాలమైన క్యాన్వాస్, ఒక ఒక దేశ ప్రతినిధి దగ్గర నుంచి ఇప్పుడే ముక్కుపచ్చలారని పాలబుగ్గల పిల్లల దాకా ఎందుకు ఇంత విస్తారమైన ప్రభావం వేశాడు? ఎందుకు ఇంత విస్తారమైన ప్రభావం వేశాడంటే, ఇంతకుముందు రామ్దేవో, ఏకే ప్రభాకరో అన్నారు, ఆయన ఈ దేశంలోని పీడిత ప్రజానీకంలోని, పీడిత ప్రజా సమూహాలలోని ప్రతి వ్యక్తిని, ప్రతి సమూహాన్ని స్పృశించాడు. ప్రతి వ్యక్తి గురించి ఆలోచించాడు, ప్రతి సమూహం గురించి ఆలోచించాడు. ఆ సమూహాల సమస్యలు వచ్చినప్పుడు, ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు జరిగినప్పుడు అందులో భాగమయ్యాడు. ఎంఏ విద్యార్థిగా, ఎంఫిల్ విద్యార్థిగా విపి సింగ్ పాలనా కాలంలో మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, అంటే ఈ దేశంలో బహుజన విద్యార్థి యువజనులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించే ఒక కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రకటించినప్పుడు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో సహా అన్ని పాలకపక్ష అగ్రవర్ణ కూటములు ఆ మండల్ సిఫారసులకు వ్యతిరేక ఆందోళన ప్రారంభించారు. ఆ ఆందోళనకు వ్యతిరేకంగా మండల్ సిఫారసులను అమలు చేయాలి అని ఒక ఉద్యమం సాగినప్పుడు ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు సాయిబాబా. ఆయనకు దానితో దక్కేదేమీ లేదు. ఆయన నిజానికి ఆ బహుజన కులాల నుంచి వచ్చినవాడు కాదు, కానీ ఒక సెన్స్ ఆఫ్ జస్టిస్ అంటారు, న్యాయ భావన అంటారు. సమాజంలో న్యాయం జరగాలి, సమాజంలో అసమానతలు రద్దు కావాలి, సమాజంలో కొనసాగుతున్న అన్యాయం తక్షణమే రద్దు కావాలి. ఇది 1990లో, ఇవాళ కాదు, 34-35 సంవత్సరాల కింద ఆయన అక్కడ ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రారంభించి ఒకసారి ఆయన ఇద్దరు చాలా చోట్ల మాట్లాడాను, చాలా చోట్ల రాశాను, మళ్ళీ ఆ వివరాల్లోకి పోను. కానీ స్థూలంగానైనా మీకు ఒకసారి పరిచయం చేయాలి. ఆయన ఎంత రేంజ్ ఆఫ్ ఇష్యూస్, ఒక చోట ఈ దేశవ్యాప్తంగా బహుజన విద్యార్థులకు అవసరమైన పని దగ్గర ప్రారంభించిన వాడు అక్కడి నుంచి వెళ్ళి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్లో విద్యార్థిగా చేరాడు, ఎంఫిల్ విద్యార్థిగా చేరాడు. విద్యార్థిగా ఉండి ఆయన పని, ఆయన నిజానికి 90% అంగవికలుడు, ఇంకొకళ్ళు ఆయనకు సాయం చేయాలి తప్ప ఆయన ఒకళ్ళకు సాయం చేయగల శక్తి ఉన్నవాడు కాదు. కానీ అక్కడ మెస్ వర్కర్లకు సరైన జీతాలు ఇవ్వడం లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఏ రోజుకు ఆ రోజు రోజువారీ కూలీ కట్టిస్తున్నారు, వాళ్లకు భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి అనే ఉద్యమం ప్రారంభించాడు. అంటే అసంఘటిత బహుజన విద్యార్థుల దగ్గర ప్రారంభమైంది, అసంఘటిత కార్మికుల దగ్గరకు వచ్చాడు. అసంఘటిత కార్మికుల దగ్గర ప్రారంభమైంది, ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరంలో చేరాడు, దాని రాష్ట్ర కార్యదర్శి అయ్యాడు. రాష్ట్రంలోని అనేక ప్రజా సమూహాల సమస్యలు తనవిగా తీసుకున్నాడు. సరిగ్గా ఆయన ఏఐపిఆర్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అయిన కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్ జైళ్లలో ఖైదీలు ఉద్యమం ప్రారంభించారు. నిజానికి ఇప్పుడు చదువుకుంటే మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఖైదీలు ఎందుకు ఉద్యమం చేశారు? ఎప్పుడో బ్రిటిష్ రోజుల నాడే జైల్ మాన్యువల్ అని ఒకటి రాసింది. జైల్లో ఖైదీలకు ఎటువంటి సౌకర్యాలు ఉండాలి,
ఎటువంటి ఆహారం పెట్టాలి, ఎటువంటి దుస్తులు ఇవ్వాలి, ఎటువంటి వినోద విశ్రాంతి కార్యకలాపాలు ఇవ్వాలి, ఎట్లా పుస్తకాలు ఇవ్వాలి, ఎట్లా ములాఖతులు ఇవ్వాలి, మొత్తంగా మాన్యువల్ రాసి ఉంటుంది. ఈ మాన్యువల్ను పాటించడం లేదు. పాటించకపోవడం మాత్రమే కాదు, ఈ మాన్యువల్ ఎప్పుడో 1850లోనో 60లోనో ఇంగ్లీష్లో రాస్తే తెలుగులోకి కూడా రాలేదు 1995 వరకు. జైల్లో ఉన్న నక్సలైట్ ఖైదీలు దాన్ని తెలుగులోకి అనువాదం చేసి పుస్తకం వచ్చి వేశారు. వాళ్ళు ఈ మాన్యువల్లో ఉన్న హక్కులు మాకు రావాలి అని ఉద్యమం ప్రారంభించారు. జైళ్లలో ఉద్యమం అంటే నిరాహార దీక్ష తప్ప మరొక పోరాట రూపం లేదు. నిరాహార దీక్ష మాత్రమే, నువ్వు పెట్టిన అన్నం తినము అనడం తప్ప ఇంకొక పోరాటం ధర్నా చేయడానికి వీల్లేదు. ఎవరికి వాళ్ళను సెల్లలో బంధించి ఉంచుతారు, అసలు బయటికి రావడానికి వీల్లేదు. ఎవరికి వాళ్లకు రౌండ్స్ సర్కిల్స్ అని ఉంటాయి. అటువంటి భయంకరమైన పరిస్థితులలో నిన్న మొన్న పత్రికల్లో వార్త వచ్చింది కదా, మోడెం బాలకృష్ణ చనిపోయాడు అని. మోడెం బాలకృష్ణ, అమరులైన శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్ రెడ్డి, ఈ ముగ్గురి నాయకత్వంలో ఆ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమం ప్రారంభమైతే జైల్లో నడిచే ఉద్యమం జైల్లో నడుస్తుంది. కానీ తెలంగాణలో అప్పటికి టాడా అమల్లో ఉన్నది. వేలాది మంది జైళ్ళలో ఉన్నారు, వేలాది మంది మీద దాని ప్రభావం ఉంది. అంటే తెలంగాణలో వేలాది కుటుంబాల మీద ప్రభావం. కనుక ఇది కేవలం జైలు సమస్య కాదు, జైలు ఖైదీల ఆందోళన మాత్రమే కాదు, ఖైదీల ఆందోళనతో పాటు ఖైదీల కుటుంబ సభ్యులకు కూడా వర్తించేది ఇది. అంటే సమాజానికి వర్తించేది ఇది. కాబట్టి సమాజంలో దీని మీద ఆందోళనలు జరపాలి. ఖైదీల హక్కుల పోరాటానికి సంఘీభావ ఉద్యమం నడిపించాలి అని ప్రారంభించిన వాడు సాయిబాబా. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో చూడండి. నిజానికి ఇట్లా చెప్తూ పోతే 1990 నుంచి ప్రారంభించి 2014లో అరెస్ట్ అయ్యే వరకు ఆయన సాగించిన ఒక 20 సంవత్సరాల పాటు ఆయన ముట్టుకొని ప్రజా సమూహం లేదు. ఈశాన్య జాతుల పోరాటాలు, కశ్మీరీ జాతుల పోరాటాలు, దేశవ్యాప్తంగా రైతాంగ ఆందోళనలు, కార్మిక ఆందోళనలు, ఆదివాసీ ఆందోళనలు ప్రతి ఒక్కటి పట్టించుకున్నాడు. 2005, 2006 నుంచి ఆయన ప్రధానమైన కేంద్రీకరణ ఆదివాసుల ఉద్యమాల మీద సాగింది. ఆదివాసుల హక్కులను కొల్లగొట్టడం, మరీ ముఖ్యంగా 2005లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా కొత్త ప్రభుత్వం రాగానే మన్మోహన్ సింగ్ దేశంలోకెల్లా అతిపెద్ద అంతర్గత సమస్య నక్సలైట్ ఉద్యమం అని ప్రకటించాడు. ఎందువల్ల ఆయన ఆ ప్రకటన చేయడానికి కూడా ఒక కారణం ఉంది. 2004, 2005లో ఆ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దండకారణ్యంలోని అత్యంత విలువైన ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పచెప్పడానికి, బహుళజాతి సంస్థలకు అప్పచెప్పడానికి, బహుళజాతి సంస్థల దళారీలకు అప్పచెప్పడానికి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకాలు అయ్యాయి. డజన్ల కొద్దీ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకాలు అయ్యాయి. కానీ వాళ్ళు వెళ్ళి అక్కడ గనులు తవ్వుకోవడానికి, ఖనిజాలు తవ్వుకోవడానికి వీలు లేకుండా ఆదివాసులు మా జంగల్ జమీన్ మీద మాకే అధికారం అంటూ ఉన్నారు. వాళ్ళకు అండగా నక్సలైట్ ఉద్యమం ఉన్నది. అందువల్ల నక్సలైట్ ఉద్యమం ప్రధాన సమస్య, దాన్ని తొలగించాలి. 2004లో తొలగిస్తానన్నాడు ఆయన. ఇప్పుడు 2026లో తొలగిస్తానని వీళ్ళు అంటున్నారు. 1967లోనే తొలగిస్తాము అన్నారు. 60 సంవత్సరాలు గడిచిన ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమం ఈ దేశ సంపదను, ఈ దేశ వారసత్వ సంపదను, ఈ దేశ ఖనిజ సంపదను భవిష్యత్ తరాలకు మిగిల్చకుండా కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. ఈ కట్టబెట్టడానికి వీల్లేదు. ఈ దేశ సంపద ఈ దేశానికే చెందాలి అని ఆదివాసులు పోరాడుతున్నారు. ఆ ఆదివాసుల పక్షాన నిలవడం బుద్ధిజీవుల బాధ్యత అనుకున్నాడు సాయిబాబా. అందువల్లనే క్యాంపెయిన్ అగెన్స్ట్ వార్ ఆన్ పీపుల్ అనేది ప్రారంభించాడు 2005లో. సల్వా జుడుమని ప్రభుత్వం ఒక ఆదివాసుల మధ్యనే చీలిక తెచ్చి ఆదివాసుల్లోనే లంపెన్ యువతకు, చిల్లర మల్లరగా తిరిగే యువతకు, ఏ శిక్షణ లేని యువతకు తుపాకులు చేతికిచ్చి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అని పేరు పెట్టి బారాకోన్ మాఫ్ మీరేమైనా చేసుకోండి అంటే 500-600 గిరిజన ఆదివాసీ గూడాలు తగలబెట్టారు. వందలాది మందిని చంపివేశారు. 3 లక్షల మందిని
గ్రామాల నుంచి వెళ్ళగొట్టారు. ఆ వెళ్ళగొట్టడం అనేది కార్పొరేట్ కంపెనీల కోసమే. అంటే భారత ప్రభుత్వం భారత ప్రజల మీద, ఆదివాసుల మీద యుద్ధం చేస్తూ ఉన్నది. అందువల్ల ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. క్యాంపెయిన్ అగెన్స్ట్ వార్ ఆన్ పీపుల్ అని 2005-6లో ఆయన ప్రారంభించాడు. అక్కడి నుంచి 2014 దాకా నిజానికి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రధానమైన కారణాలలో ఒకటి, ఆయన ఆదివాసుల పక్షాన నిలిచాడు. ఆదివాసుల మీద భారత ప్రభుత్వం చేస్తున్న యుద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తూ ఉన్నాడు. 2007 నుంచి 2012 వరకు ఆయన కనీసం 10 దేశాలు తిరిగాడు, 3-4 ఖండాలు తిరిగాడు. ప్రతి చోటికి వెళ్ళి భారత ప్రభుత్వం ఎంత దుర్మార్గం చేస్తున్నదో చూడండి అన్నాడు. ఢిల్లీలో ఉన్నందువల్ల దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం జంతర్ మంతర్కు వచ్చి అక్కడ దీక్షలు చేస్తూ ఉంటారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రజా ఉద్యమాలతో ఆయనకు సంబంధం ఏర్పడింది, పరిచయం ఏర్పడింది, స్నేహం ఏర్పడింది. ఒకవైపు దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రజా ఉద్యమాలకు ఒక వారధిగా ఉన్నాడు. ప్రజా ఉద్యమాల మధ్య సంబంధాలకు వారధిగా, సమన్వయానికి వారధిగా ఉన్నాడు. అంతర్జాతీయంగా భారత ప్రభుత్వపు అసలు గుట్టు విప్పి చెప్తున్నాడు. కనుక ఈయనను లేకుండా చేయాలి అనుకున్నా. ఈ చరిత్ర అంతా అర్థం చేసుకోకపోతే ఇవాళ మీరు సాయిబాబాను సమర్థిస్తున్నారు, సాయిబాబాను ప్రేమిస్తున్నారు, సాయిబాబాను గౌరవిస్తున్నారు, సాయిబాబా మీద కవిత్వం రాశారు. కానీ సాయిబాబా అంటే ఏమిటి? సాయిబాబా అంటే కేవలం నిర్బంధం మాత్రమే కాదు. సాయిబాబా అంటే కేవలం ఒక అర్ధాంతర మరణం మాత్రమే కాదు. సాయిబాబా అంటే అంతకు ముందు సాగిన పోరాటం. ఆ పోరాటం వల్ల, ఆ పోరాటంలో నిర్ద్వంద్వంగా ప్రజల పక్షాన నిలిచినందువల్ల ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకే దక్కాలి. జల్ జంగల్ జమీన్ మీద ఆదివాసులకే అధికారం ఉండాలి. ఈ దేశంలో సాగుతున్న ప్రజా పోరాటాలన్నీ న్యాయమైనవి, ప్రజలు పాల్గొంటున్నారంటే దాన్ని సమర్థించవలసిందే, దాన్ని ప్రచారం చేయవలసిందే అని అనుకున్నాడు. కాబట్టి ఆయన గొంతు నొక్కేదలుచుకున్నారు. ఇది ఈ చరిత్ర అంతా అర్థం చేసుకోకపోతే కేవలం నిర్బంధం దగ్గర ప్రారంభిస్తే అది కేవలం సానుభూతి అవుతుంది, అయ్యో అయ్యో అవుతుంది. అయ్యో అయ్యో అనక్కర్లేదు. ఆయన కవిత్వమే మీరు చూశారు. నాకు సానుభూతి అక్కర్లేదు, సంఘీభావం కావాలి అన్నాడు. ఆయన పట్ల సంఘీభావం ప్రకటించడమే నిజానికి ఈ కవితా సంపుటపు ప్రత్యేకత. ఏమంటే ఇది కేవలం అయ్యో అయ్యో అని ఆగిపోలేదు, అసలు అయ్యో అయ్యో అనలేదు. సాయిబాబా మరణం లేదు, సాయిబాబా కొనసాగుతాడు, సాయిబాబా ఎటువంటి కృషి చేశాడు చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇది కేవలం సాయిబాబా మీద పుస్తకంగా మాత్రమే నేను చూడడం లేదు. కవిత్వంలో, తెలుగు కవిత్వంలో ఒక కొత్త అలగా నేను చూస్తున్నా. ఎందుకు ఈ కొత్త అల అంటున్నారంటే, మామూలుగా ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శలో కవి సమయం అనే ఒక మాట అంటారు. కవి సమయం అంటే వెన్నెల ఒక కవి సమయం, ప్రేమ ఒక కవి సమయం. కవి సమయం అంటే పద్ధతి ప్రకారం సాంప్రదాయకంగా కవిత్వం రాయడానికి వస్తువులుగా ఏముంటాయి అనేవి కవి సమయాలు. ఈ కవులు, ఈ 34 మంది కవులు కొత్త కవి సమయాలను సృష్టించారు. ఏమిటా కొత్త కవి సమయాలు? వసంత, మంజీరా అనే పేర్లే కవి సమయాలుగా మార్చారు. నిజానికి అవి ఇద్దరు వ్యక్తుల పేర్లు, 2 సర్వనామాలు, కానీ అవి సర్వనామాలుగా మిగలలేదు. వసంత వసంతానికి అంటే వసంత మేఘ గర్జనకు అంటే నక్సల్బరి పందాకు ఒక ప్రతీక అయింది, ఒక సూచిక అయింది. మంజీరా తెలంగాణలో ప్రవహించే ఒక నదిగా, ఒక వ్యక్తి మాత్రమే కాదు, సాయిబాబా కూతురు మాత్రమే కాదు, తెలంగాణలో ప్రవహించే ఒక నది. ఒక నది అంటే సజీవంగా ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండేది, అది ప్రతీకగా అయింది. వసంతను మంజీరను ప్రతీకగా తీసుకొని పేర్లు మాత్రమే కాదు, అది వసంతంగా మార్చారు లేదా మంజీర నాదంగా మార్చారు. అనేక రకాలుగా మార్చి ఈ కవులు వసంతను మంజీరను వాడుకున్నారు. అట్లాగే మరొక గొప్ప కవి సమయం మెదడు ప్రమాదకరం అనేది. మెదడు ప్రమాదకరం అవుతుందా? అసలు మనుషులం నిజానికి జీవ పరిణామ క్రమంలో ఈ మెదడు అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఇటువంటి అభివృద్ధి సాధించింది కనుకనే ఆ మెదడులో లక్షల కోట్ల న్యూరాన్ల చలనం వల్ల ఈ
వ్యక్తీకరణ అంతా ఉంటున్నది కనుకనే, ఈ ఆచరణ అంతా ఉంటున్నది కనుకనే మెదడు ఉత్కృష్టమైనది. మెదడు లేకపోతే మనిషి లేడు. మెదడు ఆలోచించగల మెదడైతే, ఆచరించగల మెదడైతే అది ఆ మనిషి ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడు. కానీ భారత ప్రభుత్వానికి మెదడు అక్కర్లేదు, మెదడు ఉండకూడదు. జస్టిస్ ఎంఆర్ షా నిజానికి మొదటిసారి 2022లో కేసు కొట్టేశారు. 22లో కేసు కొట్టేసినప్పుడు ఢిల్లీకి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఈ కొట్టివేత చెల్లదు కాబట్టి మార్చండి అన్నారు. అప్పటికప్పుడు శనివారం ఆదివారం నిజానికి సుప్రీంకోర్టుకు సెలవులు ఉంటాయి. శుక్రవారం మధ్యాహ్నం నాగ్పూర్ హైకోర్టులో కేసు కొట్టేశారు. వెంటనే భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది, ఈ కేసును చేపట్టండి అని. ఈ కేసు ఇప్పుడు అప్పటికే 4:30 అయింది సాయంత్రం, కాబట్టి ఇవాళ చేపట్టలేము, సోమవారం చూద్దాంలేండి అన్నారు. స్టే ఇవ్వండి అన్నారు, స్టే ఇవ్వము అన్నారు. అని జస్టిస్ చంద్రచూడ్ అప్పటికి ఇంకా చీఫ్ జస్టిస్ కాలేదు, ఒక జస్టిస్గా ఉన్నాడు. ఆయన దీన్ని ఇవాళ తీసుకోను, సోమవారం అయినా తీసుకుంటాను కానీ స్టే ఇవ్వను, కానీ మీకు ఒక మార్గం ఉంది, అర్జెంటుగా కావాలంటే అడ్మినిస్ట్రేటివ్గా వెళ్ళండి అని దారి చూపెట్టాడు. దారి చూపెట్టినందుకే ఆయన ఆ తర్వాత చీఫ్ జస్టిస్ అయ్యాడు. ఆ దారి చూపెడితే హఠాత్తుగా శుక్రవారం రాత్రి 11 గంటలకు శనివారం సెలవు రోజున సుప్రీంకోర్టు బెంచ్ని కాన్స్టిట్యూట్ చేసి ఇద్దరు న్యాయమూర్తులను అక్కడ వేశారు. జస్టిస్ ఎంఆర్ షా అని ఒకడు, జస్టిస్ బేలా త్రివేది అని ఇంకొక ఆమె. జస్టిస్ ఎంఆర్ షా పదవిలో ఉన్నప్పుడు, ఇప్పుడైతే రిటైర్ అయిపోయాడు, కానీ పదవిలో ఉన్నప్పుడే లక్నోలో ఒక సెమినార్లో మాట్లాడుతూ ప్రపంచంలోకెల్లా గొప్ప మేధావి ఎవరైనా ఉన్నారా, ఒక్కరు మేధావి ఉన్నారా అని నన్ను ప్రశ్న వేస్తే నరేంద్ర మోడీ అని జవాబు చెప్తాను అన్నాడు. అంత దుర్మార్గమైన, అంత అన్యాయమైన న్యాయమూర్తి పదవిలో కూర్చోవడానికి అర్హత లేని మనిషి, ఆ మనిషి ముందరికి అది పంపించారు. రెండో మనిషి జస్టిస్ బేలా త్రివేది. అసలు ఆమె జస్టిస్ కాదు, ఆమె మామూలుగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలోనూ లీగల్ ఆఫీసర్ అని ఒక పదవి ఉంటుంది. ముఖ్యమంత్రి కింద 5వ మెట్టో 6వ మెట్టులోనూ ఉండే పదవి. ఆమె గుజరాత్లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లీగల్ ఆఫీసర్గా ఉంది. ఆ లీగల్ ఆఫీసర్ నరేంద్ర మోడీకి దగ్గర కాబట్టి నరేంద్ర మోడీ కన్నా, ముఖ్యమంత్రి కన్నా 5 నిచ్చెనలో 5 మెట్ల కింద ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ పాలనా కాలంలో ముఖ్యమంత్రి నుంచి ఆమెను హైకోర్టు జస్టిస్గా మార్చారు, లీగల్ ఆఫీసర్ నుంచి హైకోర్టు జడ్జిగా మార్చారు. 2014లో నరేంద్ర మోడీ సుప్రీంకోర్టుకు రాగానే ఆమెను సుప్రీంకోర్టు జడ్జిగా మార్చారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆమె చేతికి, ఆమె ఇవాల్టికి కూర్చుని ఉంది, ఆమె చేతికి అత్యంత సున్నితమైన కీలకమైన కేసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే కేసులు అన్నీ ఆమె ముందర పెడుతూ ఉన్నారు. ఆమె ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వపు జేబులో ఉన్న న్యాయమూర్తి. అటువంటి 2 న్యాయమూర్తుల ముందరికి పోయింది ఆ కేసు. ఇద్దరికిద్దరు వెంటనే స్టే ఇచ్చారు, కొట్టివేత చెల్లదు, ఆయన జైల్లోనే ఉండాలి. అప్పుడు సాయిబాబా తరఫున న్యాయవాదులు, మన తరఫున న్యాయవాదులు కనీసం ఆయనను ఒక కోర్టు కొట్టేసింది, మీరు విచారణ జరుపుతూ ఉంటున్నారు, స్టే ఇచ్చారు, అది సరే, కానీ ఆయనను విడుదల కానివ్వండి, కావాలంటే ఆయనను హౌస్ అరెస్ట్లో పెట్టండి, ఆయన బెయిల్ ఇవ్వండి, ఇవాళ కొట్టేశారు అయినా బెయిల్ అడుగుతున్నాము అని అంటే అప్పుడు జస్టిస్ ఎంఆర్ షా అన్నాడు, ఆయన 90% అంగవికలుడు, ఇంట్లోనే ఉంటాడు, హౌస్ అరెస్ట్ చేయండి అని మీరు అడుగుతున్నారు, కానీ మెదడు ఉందే అది ప్రమాదకరం అన్నాడు. ఆయన కాళ్ళు లేవు నిజమే, కదలలేడు నిజమే, మెదడు ఉందే అది ప్రమాదకరం అన్నాడు. ఈ మాట నిజానికి ప్రపంచాన్ని షాక్ చేసింది. ఈ మాట ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఖండించారు. ఖండించడం మాత్రమే కాదు, ఇదే మాట ఇటలీలో మనం హిట్లర్, ముస్సోలిని అని చెప్పుకుంటామే, ముస్సోలిని అనే నియంత పాలనాధికారంలో ఉన్నప్పుడు ఆయన 1921లో అధికారంలోకి వచ్చాడు. 1926లో అక్కడి కమ్యూనిస్ట్ పార్టీ మీద నిషేధం విధించాడు. కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గ్రాంషిని అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసి కోర్టు ముందరికి పోయినప్పుడు
ముస్సోలిని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ అన్న మాట అదే. ఇటాలియన్ స్టేట్ వాంట్స్ టు కీప్ దిస్ బ్రెయిన్ డిస్ఫంక్షనల్ ఫర్ 20 years. ఈ మనిషి మెదడు 20 సంవత్సరాల పాటు పనిచేయకుండా ఉండేలా చేయడమే మా ఇటాలియన్ ప్రభుత్వ లక్ష్యం. అదే మాట 100 సంవత్సరాల తర్వాత, అంటే కాలం ముందరికి పోతున్నదా వెనుక పోతున్నదా తెలియదు, మళ్ళీ మనం ఇటలీలోకి, జర్మనీలోకి, హిట్లర్లోకి, ముసోలినీలోకి పోతున్నామో తెలియదు, పోతున్నట్టు కనబడుతూనే ఉన్నాయి మన కళ్ళ ముందర దృశ్యాలు. ఇదే మాట జస్టిస్ ఎంఆర్ షా అన్నాడు. ఈ మాట సహజంగానే మనిషి అన్నవాడికి, మెదడు ఉన్నవాడికి, హృదయం ఉన్నవాడికి తీవ్రమైన స్పందనలు కలుగజేస్తుంది. అందువల్లనే ఈ పుస్తకంలో కనీసం 10-15 మంది కవులు మెదడు పనిచేయకపోవడం అనే దాని మీద, మెదడు ప్రమాదకరం, మెదడును ఆపేయాలి అనే దాని మీద చాలా తీవ్రంగా తమ కవిత అభివ్యక్తిని ప్రకటించారు. అట్లాగే న్యాయ వ్యవస్థ ఎటువంటి, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఎంత అన్యాయ వ్యవస్థగా మారిపోయిందో చాలామంది కవులు రాశారు. అట్లాగే వీల్ చైర్ ఒక కవి సమయమైంది, అండాసెల్ ఒక కవి సమయమైంది. వీల్ చైర్ గురించి, అండాసెల్ గురించి అనేక రకాల, నిజానికి కవర్ మీదనే వీల్ చైర్ బొమ్మ వేశారు, అండాసెల్ లాంటి సెల్ బొమ్మ కూడా వేశారు. ఈ 2 కవి సమయాలయ్యాయి. నడవలేకపోయిన మనిషి సమాజాన్ని నడిపించాడు అనేది కూడా సాయిబాబా మరణానంతరం అనేక మంది చెప్తూ ఉన్న మాట. ఆ మాటను కూడా ఇక్కడ కవులు చాలామంది ఉటంకించారు. అట్లాగే సాయిబాబా జైల్లో ఉన్నప్పుడే, ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చెప్తున్నారు, ఆయన తెలుగు మాతృభాష, తెలుగులో ఉత్తరాలు రాస్తే మా సెన్సార్ వాళ్ళు, తెలుగు చదవగలిగిన సెన్సార్ వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి నువ్వు ఇంగ్లీష్లోనే రాయాలి. ములాఖత్కు వసంత కానీ, మంజీర కానీ, ఎవరైనా స్నేహితులు కానీ, రామ్దేవ్ కానీ వెళ్తే మీరు తెలుగులో మాట్లాడుకుంటే మా సెన్సార్ వినేవాళ్లకు, మా ఇంటెలిజెన్స్ వాళ్లకు అర్థం కాదు కాబట్టి మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవాలి. లేదా మీరు తెలుగులో మాట్లాడినా సాయిబాబా జవాబు ఇంగ్లీష్లో ఇవ్వాలి. ఇటువంటి అనేక ఆంక్షలు పెట్టారు. ఈ ఆంక్షల వల్ల సాయిబాబా జైలు నుంచి ఉత్తరాలన్నీ ఇంగ్లీష్లోనే రాయవలసి వచ్చేది. ఉత్తరాలతో పాటు ఆయన కవిత్వం కూడా రాశాడు. దాదాపు ప్రతి ఉత్తరంతోనూ ఒక కవిత్వం లేదా విడిగా కవిత్వం రాసి అనేక మంది స్నేహితులకు, ఒక వసంతకు, మంజీరకు లేదా రామ్దేవ్కు మాత్రమే కాదు, బయట స్నేహితులకు కూడా ఆయన కవిత్వం రాసి పంపించాడు. ఆ కవితల్లోంచి కొన్ని కవితలను ఎంపిక చేసి తెలుగులో పుస్తకంగా ప్రచురించాడు. ఎప్పుడో 3-4 ఏళ్ల కిందని. ఆ పుస్తకం పేరు నేను చావును నిరాకరిస్తున్నాను. దాంట్లో ఆయన కవిత అది. ఆయన అసలు నిజానికి ఆయన చచ్చిపోవాలని, ఆయన మెదడు పనిచేయకుండా చేయాలని రాజ్యం ప్రయత్నిస్తూ ఉంటే, జైల్లో ఉండి, ఆ నిర్బంధాల మధ్య ఉండి, ఆ ఆంక్షల మధ్య ఉండి ఆయన తన ధిక్కార ప్రకటన చేశాడు, నేను చావును నిరాకరిస్తున్నాను, నువ్వు నన్ను చంపదలుచుకున్నావు, నేను చావునే నిరాకరిస్తున్నాను. ఇది సహజంగానే కవులకు చాలామందికి చాలా ప్రియమైన వస్తువై, నేను చావును నిరాకరిస్తున్నాననే మాటే గొప్ప కవితా వాక్యం. ఈ కవితా వాక్యాన్ని చాలామంది కవులు అనేక రకాలుగా ఉపయోగించుకున్నారు, దాన్ని తమ కవిత్వంలో భాగం చేసుకున్నారు. మరణం లేని నీ మెదడు రెక్కలూపే స్వేచ్ఛ పిట్ట అని రాశాడు కవి. నీ అండాసెల్ కవిత్వాన్ని గుండెల నిండా నింపుకున్నాం అని రాశాడు మరో కవి. ఆయన మరణాన్ని నిరాకరించడాన్ని కవులు ఎంత సహజంగా, ఎంత అద్భుతమైన కవితాత్మకంగా స్వీకరించారంటే, ఆయన చనిపోయాడని అందరూ అంటున్నారు కదా, వర్షంలా కురుస్తావేమోనని చినుకులన్నింటినీ దోసిట పడుతున్నాను, చుక్కలా పొడుస్తావని ఆకాశం కేసి చూస్తున్నాను, పువ్వులా పూస్తావని చెట్టును పుట్టను గాలిస్తున్నాను, వెన్నెల కిరణమై ప్రసరిస్తావని నిద్రాహారాలు మాని వేచి చూస్తున్నాను, ఉదయించే సూర్యుడి వెచ్చని కిరణాల తాకిడి పచ్చి పచ్చిగా తాకినాక ప్రశ్నించే గొంతుకగా మారి ఇక్కడే ఉండిపోయావన్న సంగతిని ఇప్పుడే తెలుసుకున్నాను.
సాయిబాబా మరణించలేదు, మరణించను ఆయన చెప్పాడు, చాలామంది చెప్పవచ్చు. కానీ సాయిబాబా మరణానంతరం, నిజానికి సాయిబాబా మరణించి 100 రోజులైంది, నిన్నటికో మొన్నటికో 102 రోజులు. ఈ 102 రోజుల్లో సాయిబాబా గురించి ఎన్ని రచనలు వచ్చాయి, ఎన్ని దేశవ్యాప్తంగా కొన్ని వందల సభలు జరిగాయి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని డజన్ల సభలు జరిగాయి, వందలాది మంది వేలాది మంది సంస్మరణ ప్రకటించారు. ఇది ఇంతకుముందే ప్రభాకర్ చెప్పున్నాడు, తెలుగులో ఆయన మరణించి, ఆయన భౌతికంగా మరణించి దూరమై 2-3 నెలలు గడిచింది, 100 రోజులు గడిచింది. రెండో పుస్తకం ఇది. ఈ 2 పుస్తకాలు కాకుండా మరొక 2 పుస్తకాలు వచ్చేంత కవిత్వం పత్రికల్లో వచ్చున్నది. అంటే ఎంతగా ఆయనను కదిలించాడు, ఎంతగా ఆయన చెప్పిన మాట, నేను మరణాన్ని నిరాకరిస్తున్నాను, చావును నిరాకరిస్తున్నాను అనే మాట నిజమైంది అనేది ఈ కవిత్వంలో కనబడుతుంది. అట్లాగే ఈ కవుల అభివ్యక్తి, ఎంచుకున్న పద్ధతి కూడా నిజంగా చాలా ఆశ్చర్యకరంగాను, ప్రశంసనీయంగాను, అద్భుతంగాను ఉన్నది. 2-3 కవులు సాయిబాబా మాట్లాడినట్టుగా రాశారు. ఒక 4-5 కవులు తాము సాయిబాబాతో మాట్లాడుతున్నట్టుగా రాశారు. అంటే సాయిబాబా లేడు అనేదాన్ని ఎవరు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అంతకన్నా మరణానంతర జీవితం ఉండడం, అమరత్వం ఉండడం, అమరత్వం రమణీయమైంది అని శివసాగర్ ఎప్పుడో రాశాడు. నిజంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషితో మాట్లాడుతున్నట్టు కవిత్వం రాయడు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషే మాట్లాడుతున్నట్టుగా కవిత్వం రాయడు. అంటే ఆ మనిషి కేవలం ఆ మనిషి మాత్రమే కాదు, ఆ మనిషి ఆశయ, ఆ మనిషి పోరాడిన తీరు, ఆ మనిషి ఏ ఆశయానికి నిబద్ధుడై ఉన్నాడో, ఏ నిర్మాణంలో భాగమై ఉన్నాడో ఆ నిర్మాణం పట్ల, ఆ ఆశయం పట్ల సంఘీభావం ప్రకటన, ఆ ఆశయాన్ని కొనసాగిస్తాము. ఈ కవిత్వంలో మరొక ప్రత్యేకత, మరొక గుర్తించదగిన అంశం, సాయి ఆశయాన్ని కొనసాగిస్తాము అని అనేక మంది ప్రకటించడం. వాళ్ళు సాయి, నేను ఇంతకుముందే చెప్పినట్టు సాయితో పరిచయం లేదు, వాళ్ళకు సాయి చేసిన నిర్మాణాలతో సంబంధం లేదు, సాయి ఆశయంతో సుదూర పరిచయం ఉండొచ్చు, సాయి నిర్మించిన నిర్మాణాలు ఏవి ఇప్పుడు లేవు. అయినా మాటలు నేరమైన ప్రతి చోట మళ్ళీ మళ్ళీ మాటై పూస్తావు అని ఆయన తిరిగి వస్తాడు, మళ్ళీ వస్తాడు, లేచి నిలుస్తాడు అని ఆయన ఆశయం కొనసాగుతుంది అని కవులు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నారు. వాళ్ళు నిన్ను దాచేద్దామనుకున్నారు, కానీ వాళ్లకు తెలియదు నువ్వో ఆకాశమని, రగిలే నిప్పుల కుంపటివని. రాజ్యం ఆయుధాన్ని ఆయుధంతో ఎదుర్కోగలదు, పైచెయ్యి సాధించగలదు, కానీ ఆలోచనను ఎదుర్కోలేదు. అందుకే తనను బంధించి ఊపిరి పీల్చుకుందామనుకుంటే తన ఆలోచనల స్వేచ్ఛా విహంగం నీలాకాశం మీద విముక్తి గురుతులు గీస్తోంది. ఆలోచనల విహంగాన్ని బంధించే సాంకేతికత లేక ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరవుతోంది. ఇట్లా దాదాపు పేజీ, ఏ పేజీ ధరిస్తే ఆ పేజీలో సాయిబాబా సజీవంగా ఉన్నాడు అని కనబడుతుంది, సాయిబాబా కొనసాగుతున్నాడు అని కనబడుతుంది, సాయిబాబా ఆశయానికి మరణం లేదు అని కనబడుతుంది. ఈ ముందే చెప్పినట్టు ఈ 33 కవులలో, 34లో వసంతం తీసేస్తే మిగిలిన 33 తెలుగు కవులలో ఒక 10-12 మంది ఇదివరకే రాసిన వాళ్ళు, కానీ ఇంకో 20 మంది గొప్ప వాగ్దానం ఇస్తున్నారు, గొప్ప ప్రామిసింగ్గా ఉన్నారు. భవిష్యత్తులో సమాజంతో ఆలోచించే, సమాజంతో కలిసి నడిచే, సమాజం గురించి పట్టించుకునే యువ కవులు వస్తూ ఉన్నారు. కవిత్వం ఎక్కడో ఇంకా అసలు రాజకీయ కవిత్వం అక్కర్లేదు, సామాజిక కవిత్వం అక్కర్లేదు, కవులు తమ గురించి తాము రాసుకుంటే చాలు, తమ ఏకాంత లోకాల్లో ఉన్నారు, అటువంటి చాలా మాటలు వస్తూ ఉన్నాయి. కానీ కాదు, కవులలో ప్రగతిశీలవాదులు ఎందరో ఉన్నారు, కవులలో ప్రతిభావంతులు ఇంకా సమాజం పట్ల పట్టింపుతో ఉన్నారు అని ఈ పుస్తకం చూపెడుతుంది. అయితే ఇంత చెప్పిన తర్వాత నిజానికి ఇట్లా చాలా కవితల గురించి చెప్తూ పోవాలని నాకు ఉంది, కానీ అంత సమయం లేదు. కవిత్వంతో ఆగిపోదామా? నేను ప్రధానంగా
సాయి మరణానంతర జీవితం గురించి లేదా మరణానికి పూర్వపు ఆయన ఉద్యమ కృషి గురించి, సామాజిక నిర్మాణాల గురించి, ఆశయం గురించి చెప్పింది. ఎందుకంటే సాయిని కవిత్వానికి పరిమితం చేయొద్దు. సాయిలో కవిత్వం ఒక భాగం. సాయి స్వయంగా కవిత్వం రాశాడు. సాయి స్వయంగా కవిత్వాన్ని ప్రేమించాడు. కవిత్వాన్ని పాఠాలు చెప్పాడు. ఆయన ఒక ఇంగ్లీష్ అధ్యాపకుడిగా కవిత్వం పాఠాలు కూడా చెప్పాడు. కానీ కవిత్వం సామాజిక చైతన్యంలో ఒక భాగం, సమాజాన్ని మార్చే ఒక కృషిలో భాగం, సమాజాన్ని మార్చే అనేక సాధనాలలో కవిత్వం కూడా ఒకటి అని సాయి బలంగా నమ్మాడు. ఆ నమ్మకాన్ని మీరు కొనసాగిస్తారా లేదా? ఇది మీ ముందర ఉండే ప్రశ్న. సాయిని గౌరవించడం, ప్రేమించడం, సాయి మీద కవిత్వం రాయడం ఒక ఎత్తు అయితే, సాయి ఏ ఆశయానికి నిలబడ్డాడో ఆ ఆశయం ఆయన లాంటి పనే చేయాలని కాదు. అనేక పనులు ఉంటాయి. ఈ పనులలో ఏ ఒక్క పనైనా చేసి, ప్రధానంగా ఇవాళ సాయిబాబా 2004 నుంచి ప్రారంభించి 2014 దాకా 10 సంవత్సరాల పాటు దేశాలలో దేశంలో కాలికి బలపం కట్టుకొని వ్యగ్రంగా పనిచేసిన సమస్య ఆదివాసుల సమస్య. మళ్ళీ ఇవాళ అదే ఆదివాసుల సమస్య మన కళ్ళ ముందర కనబడుతున్నది. బయట విడుదలై ఉన్న 6 నెలలు 7 నెలల్లో సాయి కూడా ప్రతి సమావేశంలోనూ అదే చెప్పాడు. ఆదివాసుల గురించి పని చేయకపోతే, ఆదివాసుల గురించి మాట్లాడకపోతే మన చైతన్యానికి, మన ఆలోచనకు, మన వ్యక్తీకరణకు, మన కవిత్వానికి అర్థం లేదు. ఈ పని సాయి మనకి ఇచ్చిపోయాడు కదా, సాయి మధ్యలో వదిలేసిపోయాడు కదా, దీన్ని కొనసాగిద్దామా లేదా? సాయి సాల్వాజుడుకు వ్యతిరేకంగా పోరాడాడు. సాయి ఆపరేషన్ గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా పోరాడాడు. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆపరేషన్ ప్రహార్ వచ్చింది, ఆపరేషన్ సమాధానం వచ్చింది. అవి కూడా పోయాయి. ఇవాళ ఆపరేషన్ కగార్ 11 నెలలుగా నడుస్తుంది. 11 నెలల్లో 300 మందిని చంపేశారు. డేట్లు పెట్టి ఫలానా డేట్ లోపల చంపేస్తాము, ఫలానా డేట్ లోపల లేకుండా చేస్తాము అని ప్రకటించి ఒక రాజకీయ ఉద్యమాన్ని, ఒక రాజకీయ పార్టీని లేకుండా చేస్తాము అని అనడం ప్రజాస్వామ్యంలో చెల్లుతుందా? ఇది ప్రజాస్వామ్యమేనా అసలు? ఎవరు అడగాలి? యువకులు కాకపోతే ప్రపంచం అంతా అడగాలి, సమాజం అంతా అడగాలి. కానీ ఈ అడగవలసిన బాధ్యత ప్రధానంగా యువతరానికి. యువతరం తన బాధ్యత కవిత్వం రాయడంతో ముగియడం లేదు. సమాజాన్ని ప్రశ్నించవలసి ఉంది, వ్యవస్థను ప్రశ్నించవలసి ఉంది. వ్యవస్థను ప్రశ్నించడంలో సాయిబాబా చూపెట్టిన మార్గం ఉంది. ఆ మార్గంలో ముందుకు పోతాము అని అనుకోవలసి. అది సాయి స్ఫూర్తి. సాయి స్ఫూర్తి అంటే కేవలం కవిత్వం రాసి అయిపోయింది అని అనుకోవడం కాదు. ఆయన కూడా కవిత్వం రాశాడు, ఇంకా చాలా పనులు చేశాడు. యువ కవులకు ఆయన ఇచ్చే సందేశం, ఆయన చావును నిరాకరిస్తున్నాననే పుస్తకంలో అనేక కవితల్లో వ్యక్తమైంది. అది ఆయన రచనల్లో, ఉపన్యాసాల్లో, ఆయన చేసిన నిర్మాణాల్లో వ్యక్తమైంది. కవిత్వంతో పాటు చేయవలసిన చాలా పనులు ఉన్నాయి. మామూలుగా పుస్తకావిష్కరణ సభల్లో విమర్శనాత్మకంగా మాట్లాడడం సభ మర్యాద కాదు. కానీ యువ కవులు కాబట్టి మీరు చేసిన లోపాలు, పొరపాట్లు అని నేను అనుకుంటున్నవి కూడా మీ దృష్టికి తేవలసిన అవసరం ఉంది. అది వ్యక్తిగతంగా ఆయా కవులకు కూడా చెప్పొచ్చు. కానీ మొత్తంగా కవిత్వం, తెలుగు కవిత్వం ఎట్లా పరిణమిస్తున్నది అనే పద్ధతిలో ఈ పుస్తకాన్ని అందులో భాగంగా చూస్తున్నాను. కాబట్టి ఇది యువ కవులందరికీ చేస్తున్న సూచనలుగా, ఇవి విమర్శనాత్మక సూచనలు అంటే మీరు ఎదగడానికి, మీరు ఇంకా బాగా రాయడానికి సూచనలే తప్ప మీరు ఏదో చేసిన పొరపాటు చాలా తీవ్రమైనది అనే పద్ధతిలో కాదు. మొట్టమొదట ఒక ములాఖత్ మీద ఒక కవిత ఉంది. ఇప్పుడు తను చదివాడు కాబట్టి తన పేరు చెప్పి కూడా చెప్పొచ్చు. మిగిలిన వాళ్ళ కవుల పేర్లు చెప్పదలుచుకోలేదు, నేను విషయం మాత్రమే చెప్తాను. ములాఖత్ గురించి చాలా విషయాలు రాసి ములాఖత్తులో స్పర్శలుంటాయి అనే ఒక చరణం రాశాడు. భారతదేశంలో జైళ్ళలో ములాఖత్లో స్పర్శలు ఉండవు, లేవు.
అమెరికన్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు చూసుంటారు మీరు. జైళ్ళలో ఉన్న వాళ్లకు అద్దం ఉంటుంది, అద్దం కింద నుంచి చేయి పెట్టేవి అవకాశం ఉంటుంది, వేళ్ళు కలుసుకుంటూ ఉంటాయి. ఇక్కడ వేళ్ళు కలుసుకుంటాయని కూడా రాశాడు కవి చరణ్. కానీ భారతదేశపు జైళ్ళలో నిండు జాలి, అది కూడా యువతల ఒక ఇనుప జాలి, మధ్యలో ఒక అద్దం, అవతల ఒక ఇనుప జాలి. వేలు పెట్టడానికి కూడా చేయి పెట్టడం కాదు. ఒకవేళ వేలు పెట్టినా అద్దానికి తగులుతుంది, అవతలి వాళ్ళ వేలు అవతల అద్దానికి, యువతలి వాళ్ళ వేలు యువతల అద్దానికి తగులుతుంది. కవి రాసినట్టుగా ములాఖత్లో స్పర్శలు ఉంటాయి అనేది వాస్తవం కాదు. మనం ఒకటి రాస్తూ ఉన్నప్పుడు దీని నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మనం ఒక వస్తువు మీద కవిత్వం చేస్తూ ఉన్నప్పుడు, వస్తువు మీద ఒక వ్యక్తీకరణ చేస్తున్నప్పుడు, ఆ వస్తువుకు సంబంధించిన సమస్త అంశాలు మన పరిశీలనలో ఉండాలి, పరిగణనలో ఉండాలి. అవి పరిగణనలోకి లేకుండా రాస్తే విశ్వసనీయత కోల్పోతుంది. వ్యక్తీకరణలో, కవిత్వంలో, రచనలో విశ్వసనీయత అనేది అత్యంత ముఖ్యమైన అంశం. నువ్వు చెప్పేది నీ హృదయంలో నుంచి వస్తుంది, నువ్వు చెప్పేది వాస్తవమైనది, నువ్వు చెప్పేది తిరుగులేనిది అని పాఠకులకు అనిపించాలి. అట్లాగే ఒక కవి అచ్చుతప్పైనా కావచ్చు, లేదా నక్సల్ బ్యారల్ అని రాశాడు, అది బ్యారక్. అట్లాగే ఒక రూమ్ నెంబర్ 13 కవి ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు నాకు, రూమ్ నెంబర్ 13 అని రాశారు. ఈ రూమ్ నెంబర్ 13 ఏమిటో అర్థం కాలేదు. సాయిబాబా నుంచిన సెల్ నెంబర్ 13 కాదు. రూమ్ నెంబర్ 13 అనేది ఒక ప్రఖ్యాతమైన ప్రతీక అయితే దాన్ని వాడవచ్చు. దానికి ఏ ప్రఖ్యాతి లేనప్పుడు, అది మీకు మాత్రమే తెలిసిందైనప్పుడు దాన్ని కవిత్వంలో వాడితే అది ఎవరికి అందదు. దేని గురించి చెప్తున్నారు అనిపిస్తుంది. అటువంటి వాడల్ని కూడా పరిహరించుకోవాలి. అట్లాగే ఒక కవి సాయిబాబాను సింహంతో పోల్చారు, చిరుతతో పోల్చారు. ఈ సింహాలు చిరుతలతో పోల్చడం పార్లమెంటరీ రాజకీయ పార్టీల టైగర్ వ్యవహారం. మనకది సాయిబాబా రాజకీయాలకు అది లేదు. ఆయనను సింహంతోనూ, వాడు సింహానికి సంకెళ్ళు వేశాడు, వాడు చిరుతను బట్టి బంధించాలనుకున్నాడు అని రాశారు. ఇటువంటివి ఈ రాజకీయ విశ్వాసాల గురించి సంపూర్ణమైన అవగాహన లేకుండా రాశాయి, ఏదో వీరత్వంతో రాశాయి అని అనిపిస్తుంది. అటువంటిది కూడా పరిహరించవలసి ఉంది. అట్లాగే రాజ్యం గురించి రాస్తూ ఒక కవి, విసుగెత్తిందో విరక్తి పుట్టిందో అంధకార బతుకుల్లో మెరుస్తున్న దీపాన్ని చూసి ఓర్వలేని రాజ్యం విషపు గాలుల్ని ఉసిగొల్పి ఆర్పేసింది అన్నాడు. రాజ్యానికి విసుగు లేదు, విరక్తి లేదు. రాజ్యం ఒక హింసా సాధన. రాజ్యం ఉద్దేశపూర్వకంగా ఈ వెలుగులు మలిపేస్తుంది. కనుక ఇక్కడ విసుగెత్తిందో విరక్తి పుట్టిందో లాంటి పదాలు వాడడం అనేది రాజ్య స్వభావం గురించి తెలియదనడానికి ఒక అర్థం. భయపడడం తెలియని వీరులంటే రాజ్యానికి అలుసు. రాజ్యానికి భయపడడం తెలియని వీరులంటే అలుసు కాదు, భయం. భయపడడం తెలియని వీరులంటే రాజ్యానికి అలుసు అని ఎందుకు రాశారంటే, ఆ కింది వాక్యంలో ఊపిరాగుతుందని తెలిసినా వీరులకు పోరాడడమే తెలుసు. తెలుసు అనే మాటకు రైమ్ గలవడానికి అలుసు వాడాడు. అది అక్కడ ఇంత మాత్రం సరిపోదు. ఇటువంటి విషయాలు నిజానికి యువ కవులందరూ ఒక్క దగ్గరికి వస్తున్నారు, సంపుటాలు ప్రచురిస్తున్నారు, సంకలనాలు ప్రచురిస్తున్నారు. ఒక పీర్ గ్రూప్ ఏర్పడింది. ఈ పీర్ గ్రూప్లో మీరు ఒకరికొకరు చదువుకుంటే ఇటువంటి లోపాలు పరిహరించుకోవచ్చు. అప్పుడు పుస్తక రూపంలోకి వస్తే ఎవరు వేలెత్తి చూపడానికి వీల్లేని ఒక స్థితి వస్తుంది. వేలెత్తి చూపడం ప్రారంభమైందంటే అది కవిగా మీ మీద అవిశ్వాసం కలిగించడం, చిన్నచూపు కలిగించడం మాత్రమే కాదు, మీరు సాయిబాబా లాంటి ఒక ఉదాత్త ఆశయం మీద రాస్తున్నారు. ఆ ఆశయాన్ని కూడా దెబ్బతీయడం అవుతుంది, ఆ మేరకు తగ్గించడం అవుతుంది. కనుక ఉదాత్త ఆశయాల మీద రాయడానికి పూనుకుంటున్న మీ అందరికీ స్వాగతం తెలుపుతూ, ఆహ్వానం తెలుపుతూ చాలా అద్భుతమైన పని చేస్తున్నారు. తప్పకుండా చేయవలసిన పని చేస్తున్నారు. ఈ సమాజంలో అనేక మంది యువకులు పక్కదారులు పడుతూ ఉంటే, పక్కదారి పట్టించడానికి రాజ్యం ప్రయత్నం చేస్తూ ఉంటే, సంస్కృతి ప్రయత్నం చేస్తూ ఉంటే
మీరు ఆ పక్కదారి పట్టకుండా ప్రజల దారిలో నడుస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా, గర్వంగా, అభినందనీయంగా ఉంది. కానీ ఇటువంటి దృక్పథ స్పష్టత ఉండడం, రాసిన దాన్ని 1-2 సార్లు సరిచూసుకోవడం, పీర్ గ్రూప్లో చర్చించడం, ఏ లోపము లేదు అనుకున్న తర్వాతనే దాన్ని బయటికి వదలడం లాంటి పనులు చేస్తే అది మీకు కవులుగా పేరు తెస్తుంది, మేలు చేస్తుంది. మీరు ఏ ఆశయం కోసం, ఏ వ్యక్తుల మీద, ఏ సమూహాల మీద, ఏ పోరాటాల మీద, ఏ ప్రజల కోసం రాస్తున్నారో ఆ ప్రజలకు మేలు చేస్తుంది అని నొచ్చుకోకండి. కవులు చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి నువ్వు కామా పెట్టవలసిన చోట ఫుల్ స్టాప్ పెట్టావంటే కూడా నొచ్చుకుంటారు, నాకు తెలుసు. కానీ మీరు చేసిన చాలా చిన్న పొరపాటు, బహుశా మీరే దిద్దుకోగలిగిన పొరపాటు, మీకు తెలిసిన పొరపాటు వల్ల ఆశయం కూడా దెబ్బతింటుంది. మీరు ఏ లక్ష్యం కోసం ఈ కవిత్వం రాశారో అది ఎక్కడో ఒక చోట ప్రమాదానికి లోనవుతుంది. అది గుర్తించమని చెప్తూ, అందుకోసం మాత్రమే ఇది ఎత్తి చూపాను అని సవినయంగా చెప్తూ, మీరు చేసిన ఈ కవిత్వ కృషికి, మీరు సాయిబాబాను, సాయిబాబా ఆశయాన్ని తలకెత్తుకున్న తీరుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ప్రేమగా ఆలింగనం చేసుకుంటూ ఈ 4 మాటలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత.